వన్డే క్రికెట్లో రెండో అతిపెద్ద టోర్నమెంట్ అయిన ఛాంపియన్స్ ట్రోఫీకి సమయం దగ్గర పడుతుంది. ఈ టోర్నమెంట్కు ఇంకో నెల రోజుల కంటే ఎక్కువ టైం లేదు. ప్రతిష్టాత్మక మెగా ఈవెంట్ కోసం ఆతిథ్య పాకిస్తాన్లో ఏర్పాట్లు జోరందుకున్నాయి. భారత మ్యాచ్లకు హోస్ట్గా ఉన్న దుబాయ్లోనూ మ్యాచ్లకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అటు అన్ని దేశాలు ఈ టోర్నీలో పాల్గొనే తమ స్క్వాడ్ ను ప్రకటించే పనిలో బిజీగా ఉన్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్ స్క్వాడ్ అనౌన్స్ చేసింది. భారత జట్టుకు సంబంధించిన ప్రకటన ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా ఎదురు చూస్తున్న తరుణంలో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో ఘోర ఓటమితో నిరాశపరిచిన టీమిండియా ఎలాగైనా ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకోవాలని చూస్తుంది. ఈ మెగా టోర్నీలో అదరగొట్టేందుకు అన్ని రకాలుగా సిద్ధమవుతుంది. గాయంతో జట్టుకు దూరంగా ఉన్న ఫేస్ యోధుడు మహమ్మద్ షమీని కూడా రీ ఎంట్రీకి రెడీ చేసింది. ఇలా అన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నాయని అనుకుంటున్న వేళ టీంకు భారీ షాక్ తగిలిందని తెలుస్తుంది. వెన్నులో వాపుతో బాధపడుతున్న ఫేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఇంకా కోలుకోలేదని ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ స్టేజ్ మ్యాచ్లన్నీ అతడు మిస్ కావచ్చని సమాచారం. అయితే బుమ్రా ఫిట్నెస్ విషయంలో బీసీసీఐ మల్లగుల్లలు పడుతుంది. బెంగళూరులో నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉండి ట్రీట్మెంట్ అందిస్తుంది. బీసీసీఐ మెడికల్ టీమ్ తో పాటు ఇతర ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నాడు బుమ్రా. అతడికి సర్జరీ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ స్పీడ్ స్టార్ ఎప్పటి వరకు పూర్తి రికవరీ అవుతాడో క్లారిటీ లేదు. అందుకే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జట్టును ప్రకటించే విషయంలో భారత క్రికెట్ బోర్డు మల్లగుల్లలు పడుతుందని సమాచారం. ఈ విషయంలో మరింత సమయం కావాలని ఐసీసీని రిక్వెస్ట్ చేసిందంట బీసీసీఐ. ఒకవేళ బుమ్రా మొత్తం టోర్నీకి దూరం అయితే అతడి స్థానంలో ఏ ఆటగాడిని తీసుకుంటారో చూడాలి.